అక్షరాల 3 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. ఈ డైమండ్ వాల్యూ నా చేతిలో ఉన్నది 3 కోట్ల రూపాయలు. ఇది మన జన్నగిరిలో దొరికింది. ఇదే డైమండ్ ని సూరత్ లేకుంటే హైదరాబాద్కి వెళ్ళి అమ్మితే ఇంకా చాలా రేట్ వచ్చే అవకాశం. నేను మా ఫ్రెండ్కి కలిసేకని పత్తికొండ అనే ఊరికి వెళ్తాంటే మధ్యలో మనం ఇప్పుడు జన్నగిరి అనే ప్రాంతంలో ఎంటర్ అయినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమంటే ఫేమస్, ఇక్కడ డైమండ్స్ దొరకతాయి అన్నమాట. ఎంతమంది వెతుకుతున్నారు చూడండి ఒకసారి. ముందర చూడండి ఎంత గుంపు ఉంది. కన్ఫర్మ్ ఎవరికో ఒకరికి దొరికింటుంది అక్కడ. పదండి పోయి చూద్దాం. అక్కడ డైమండ్ సర్చింగ్ ఎవరికో దొరికింది, చూపిస్తా. సూది ముక్కురాయ్ దాని కథ వేరే లేదు. అంత కట్టు ఇంకా బ్రేక్కుండా అవన్నీ నువ్వన్నా అవైనా దొరికిస్తున్నారు కాదంటే ఇంకా ఏం చేస్తావు? దొరికించుకొని ఒక సూది ముక్కురాయ్ కాదని పట్టినారు. ఇది బాగా నీరాయి. ఇది చూడు, ఇది ఎట్టు నడుచున్నారు. లేదు మొత్తం వీళ్ళకి దొరికింది. మొత్తం సూది ముక్కు రాళ్ళే. మొత్తం చూడండి డైమండ్ సర్చింగ్. ఇక్కడ ఏరా దొరికిందా ఏమైనా? ఏది లేదు. ఎక్కడైనా చూడండి, ఇక్కడ మొత్తం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారంతా. మన రాయలసీమను రతనాల సీమ ఎందుకంటారని నాకు ఈరోజే తెలిసింది. నేను పత్తికొండకి వెళ్తాను, ఇదే రోడ్ మీదగా. ఇక్కడ చాలామంది వెతుకుతుంటే నేను అడిగిన 2-3 ఇక్కడ ఏం వెతుకుతున్నారంటే డైమండ్ సర్చింగ్ చేస్తున్నామంటే, నేను చాలా రోజుల నుంచి వింటున్నా ఇక్కడ డైమండ్ సర్చింగ్ ఇక్కడ జొన్నగిరిలో జరుగుతుందని చెప్పి. ఇట్లా వెతుకుతుంటే నేను టైంపాస్ చేద్దాం కొద్దిసేపు అని చెప్పి వచ్చేసిన. బండి అక్కడ నేను పార్క్ చేసి అట్లే నేను క్యాజువల్గా టైంపాస్ చేద్దాము, ఎట్లా వెతుకుతారో చూద్దామని చెప్పి. ఇక ఒక డీలర్ ఉన్నారు. నేను వస్తానే అంతా 3-4 చుట్టుకున్నారు డీలర్ దగ్గర. నేను పోయి అడిగిన, ఏమైనా దొరికిందా అంటే, లేదు బాబు మీకేమైనా దొరికితే నేను తీసుకుంటాను అని చెప్పినాడు. ఎట్లన్నా దాన్ని గుర్తుపట్టేదంటే అతను ఫోన్లో చూపించా. డైమండ్లు 4-5 ప్రకారాలు ఉంటాయి చూడు, మన సైడ్ దొరికేవి ఇవే అని చెప్పి. సరేలే అని చూసి నేను వచ్చి ఈ ప్లేస్లో వెతుకుతున్నాను. నేను ఇక్కడ వెతుకుతా అంటే ఒక ½ అన్ అవర్ అట్లా చాలా మంది ఉన్నారు. వెతికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా సింగిల్ నేనే ఉన్నా. నేను ఫోన్ మాట్లాడుకుంటూ అట్లే వెతుకుతాను. ఒక ముస్లాయ్ వచ్చింది. ముస్లాయ్ వచ్చి అక్కడే ఒక 10 మీటర్స్ గ్యాప్ అంతే, నాకన్నా అంత దూరమే. అక్కడ ఎక్కువ వెతకలే, వచ్చి ఒక 10 నిమిషాలు వెతికింటుందేమో. ఒకటి తీసుకొని వచ్చి నా దగ్గర వచ్చి, ఇది ఇట్లా బాబు ఇది ఏందో చూడని చెప్తే నేను నా చేతిలో పెట్టింది. అది డైమండ్, అది నేను చూపించిన డైమండ్. అది ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే. అది చేతిలో పెడతానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇది డైమండ్ అని చెప్పి. డైమండ్ ప్రత్యేకత అది, పట్టుకుంటానే అది సపరేట్ కదా, అది రాళ్ళ కన్నా అది సపరేట్, తెలిసిపోతుంది, ఎవరికైనా తెలిసిపోతుంది అది. నేను అది తీసుకొని ఆ డీలర్ దగ్గరికి పోయినా. డీలర్ దగ్గరికి పోతానే, అన్న ఇది చూడు చెక్ చేయంటానే. అతను ఇట్లా తీసుకున్నాడో లేదో, బాబు ఇది వజ్రం, ఇది దీన్ని అమ్మేకైతే చెప్పండి, నేనే తీసుకుంటాను. దీన్ని నేను 2 కోట్లకు తీసుకుంటా. కొద్దిగా క్యాష్ ఇస్తా, కొద్దిగా ఇది బంగారం ఇస్తా, జ్యువెలరీ ఇస్తా, కొద్దిగా స్థలం ఇస్తా, ప్రాపర్టీ ఇస్తాను అన్నాడు. అక్కడే 2-3 ఉన్నారు. వాళ్ళు చెప్పినాడు అవ్వకు దొరికింది కదా, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అవ్వకు దొరికింది కదా, అవ్వకు తెలీదు, మార్చి నువ్వు ఏదో ఒక రాయి పెట్టి నువ్వు వెళ్ళిపో బాబు అన్న. ఇంకా అది చేయడం చాలా తప్పు. అది నేను అప్పుడే అనుకుంటే వద్దు, మనకి వేరే వాళ్ళ సొమ్ము వద్దు, అది చాలా పాపం అట్లా చేస్తే. అందుకోసం ఆ అవ్వని పిలిచి అవ్వకి ఇచ్చి, అవ్వ ఇది నువ్వు ఇక్కడ నుంచి జల్దీ వెళ్ళిపో అని చెప్పి అవ్వ చేతిలో పెట్టేసి నేను పంపించిన ఫ్రెండ్స్. అది నేను ఆ డైమండ్ తీసుకోవాలనుకుంటే నేను తీసుకునే వాడిని, కానీ అది వద్దు, అట్లా చేయకూడదు, చాలా తప్పది, పాపం అట్లా అవుతుంది అని. అది లాస్ట్ వరకు నాకు అదే గుర్తుకొస్తుంది. అది మోసం చేసి తీసుకున్నా అది అని చెప్పి, అది దొంగతనం కింద వస్తుంది. అట్లా సొమ్ము వద్దు మనకి. అందుకోసమే అంటారు మన రాయలసీమని రత్నాల సీమ అని చెప్పి. అది ఇప్పుడు ఈ డైమండ్లు ఎప్పుడు వెతకాలంటే వర్షం పడుతుంది అన్నమాట. వర్షం పడినప్పుడు ఈ జూన్, జూలై, ఆగస్ట్ లోపల చినుకులు పడుతుంటాయి కదా, అప్పుడు వీళ్ళు దున్నుతారు. కింద ఉన్న అవి ఎక్కడంటే అక్కడ ఉండవు. మెయిన్
కింబర్ లైన్స్ అన్నీ వస్తాయి. ఆ కింబర్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే డైమండ్స్ అది ఉండేది. అవి ఎక్కడంటే అక్కడ ఉండవు. అది ఇక్కడేమో కింబర్ లైన్ ఉంది, అది అందుకోసం ఆ అవ్వకు దొరికింది. ఇది జొన్నగిరిలో అవుట్లో ఇది జొన్నగిరి అక్కడే ఉంది, ఇది పక్కన అన్నమాట. ఇది ఇక్కడికి వచ్చి వెతకచ్చు మీరు. ఏమంటే అందరికీ అది దొరకదన్నమాట. 100% మీ హార్డ్ వర్క్ కానీ ఉండాలా, వెతకల్లా వచ్చి మీ లక్ కూడా ఉండాలా, కొద్దిగా అయినా ఆవగించంత మీకు లక్ ఉండాలా. అది ఇంకోటి ఏమంటే ఇక్కడ మనోళ్ళు తక్కువ మంది, అదర్ స్టేట్ మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి చాలా మంది వస్తారు. వచ్చి ఇక్కడ వారం 2 వారాల వరకు ఉండి వాళ్ళు ఇక్కడే టెంటులు వేసుకొని ఇక్కడే అన్నం చేసుకొని తిని వాళ్ళు ఇక్కడే వెతుకుతుంటారు. అది మనకు తెలీదు. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట. ప్రతి సంవత్సరము చాలా వజ్రాలు దొరుకుతాయి ఇక్కడ. మీ లక్ కానీ ట్రై చేసుకోండి ఇక్కడికి వస్తే. ఇక్కడ ఏమంటే ప్రత్యేకత, ఏ రాయినా పట్టుకోండి మీకు వజ్రంలాగే కనిపిస్తుంది. ఎక్కడైనా పట్టుకోండి. చూడండి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇది చూడండి, ఇది సూది ముక్కు రాయి అంటారు దీన్ని. ఇది డైమండ్ లాగే ఉంటుంది. తెలియని వాళ్ళు ఇది చూస్తేనే ఇది డైమండ్ అనుకుంటారు. నాకే డౌట్ కొడుతుంది ఇది డైమండ్ అని చెప్పి. ఏ రాయి పట్టుకున్నా ఇది డైమండ్ లాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ రాయైనా తీసుకోండి మీరు. ఇవన్నీ చూడండి, ఇది చూడండి ఎట్లా మెరుస్తుందో. ఇవి చూడండి, ఇది జగ్జేపీలో నాకే డౌట్ కొడుతుంది. నాకిన అదృష్టం బాగుంటే నేను కోటీశ్వరుని అయిపోతా. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చినారనుకోండి, వెళ్ళే బుద్ధే కాదు. ఎందుకంటే వెతుకుతూనే ఉంటారు ఇక్కడ. ఇంకా మీ అదృష్టం అది. పదండి వెళ్దాం. అంటున్నా కానీ నాకే వెళ్ళబుద్ధి కావడంలా. యాదో కొద్దిసేపు అయినా వెతికితే దొరుకుతుందేమో అని చెప్పి అట్లా ఆశ పుడుతుంది మీకు. పదండి, నిజంగానే వెళ్దాం.